వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో అది ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. దివంగత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంతో ఇక్కడ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కూడా పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలను అయితే కొనసాగిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ తరపున మాగంటి గోపీనాథ్ భార్య అయినటువంటి మాగంటి సునీత రంగంలోకి దిగితే, కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ ఇప్పుడు ఎన్నికల్లో అయితే బరిలోనిచ్చారు. ఇక ఉప ఎన్నిక కొద్ది రోజులే ఉండడంతో వీరంతా కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారనే చెప్పుకోవచ్చు. ఇక నియోజకవర్గంలోని రెహమత్ నగర్ కానీ, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, షేక్పేట్ లాంటి డివిజన్లలో ఇప్పటికే వీళ్ళందరూ కూడా పోటాపోటీగా క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తానని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో ఆ పార్టీకి సంబంధించిన మీనాక్షి నటరాజన్ కూడా ఆయన ఇంటికి వెళ్ళి బుజ్జగించిన తర్వాత ఆయన ఒక్కసారిగా డ్రాప్ అయిన పరిస్థితి అయితే నెలకొంటుంది. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు అనే ఉద్దేశంతో చాలా వరకు కూడా స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ వేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి హాట్ సీట్గా చెప్పుకోవచ్చు జూబ్లీ హిల్స్ అనేది. ఇక్కడ సినీ ప్రముఖులతో పాటు చాలామంది సెలబ్రిటీలు కూడా ఇక్కడ నివసిస్తుంటారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి. ఇక నియోజకవర్గం వ్యాప్తంగా చూసుకుంటే కనుక బీసీలు, ముస్లింలు అధిక శాతం ఉండడంతో ఈ ఉప ఎన్నిక ఫలితాలను ఎక్కువగా వీళ్ళే నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో ఓటర్లలో అధిక శాతం బీసీలు, ముస్లిం ఉండడంతో ఎవరి ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయి, వాళ్ళే గెలుపొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రెండు వర్గాల యొక్క ఆదరణ పొందేందుకు ఇప్పటికే నిమగ్నమయ్యాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమ ఓటు వేసి ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడే నాయకులు కూడాతో పాటు ఇటు క్యాండిడేట్లు కూడా వాళ్ళ పిల్లలు కూడా ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ గతంలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమాలను వివరిస్తూ తమ ఓటు వేయాలని అభ్యర్థిస్తుంటే, ఇక పార్టీ సన్నాహక సమావేశాలు కూడా నిన్న బీఆర్ఎస్ కూడా ఒక సన్నాహక సమావేశం నిర్వహించి ఇక్కడ ఓటర్లందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే చేశాయి. అయితే ఇక్కడ మొత్తంగా జూబ్లీ హిల్స్లో ఏ ఓటు ఎవరికి పడే అవకాశాలు ఉన్నాయనేది ఒక చిన్నగా విశ్లేషణ మనం చూస్తే కనుక టోటల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడ దాదాపుగా 3,98,982 మంది ఓటర్లు ఉంటే దీంట్లో అత్యధికంగా బీసీ ఓట్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా దాదాపుగా 2 లక్షల మంది బీసీ ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా రెహమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ, షేక్పేట్లలో ఈ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ 3,98,000లో మెన్ ఓటర్లు చూసుకుంటే 2,07,367 మంది ఉంటే ఉమెన్ ఓటర్లు 1,91,530 మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఓట్లేస్తారు అనేది చూసుకుంటే కనుక దీంట్లో ఎక్కువ వరకు సినీ సెలబ్రిటీలు మెయిన్గా ఉండడంతో వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉమెన్ ఓటర్లలో ఎక్కువ శాతం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో మాగంటి గోపీనాథ్ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో ఇక్కడ ఆయన చనిపోవడం, ఆయన భార్య ఇక్కడ ఎలక్షన్స్లో ఉండడంతో మహిళా ఓటర్లు ఎక్కువ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే అవకాశాలే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ముస్లిం ఓటర్లు ఇక్కడ ఒక్కొక్కటిగా సామాజిక వర్గాలుగా చూస్తే ముస్లిం ఓటర్లు 96,500 మంది ఉన్నారు, అంటే 24%. ఇక్కడ ఎంఐఎం కనుక ఒకవేళ పోటీలో నిలబడి ఉంటే దీంట్లో చాలా వరకు ముస్లిం ఓట్లు ఎంఐఎంకి వెళ్ళే అవకాశాలు ఉండేవి. కానీ ఇక్కడ ఎంఐఎం సడన్గా పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మద్దతు ఇవ్వడంతో దీంట్లో చాలా వరకు ఓటు బ్యాంక్ అనేది రెండుగా చీలే అవకాశాలు. ఎందుకంటే ఎంఐఎం సపోర్టర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశాలు ఉండడంతో ఇంకా కొంతమంది ముస్లింకి సంబంధించి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశాలే మనకు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇక వలస ఓటర్లు చూసుకుంటే దాదాపు 35,000 మంది ఉన్నారు, అంటే దాదాపు నియోజకవర్గంలో 8.7% మంది వలస ఓటర్లు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ లేదంటే ఇతర ఊర్లలో నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడిన వాళ్ళు కాబట్టి వీళ్ళలో ఉన్న ఓటు బ్యాంకు చాలా వరకు, అంటే టీడీపీ కనుక ఒకవేళ పోటీలో ఉంటే ఈ వలస ఓట్లన్నీ కూడా అటు టీడీపీకి చాలా వరకు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ ఇక్కడ టీడీపీ చివరి నిమిషంలో తాము ఎన్నికల్లో నిలబడట్లేదు అని చెప్పడం, ఇక్కడ ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక టీడీపీతో కనుక ఇక్కడ టైఅప్ కనుక అయితే కనుక ఈ ఓట్లలో చాలా వరకు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. కానీ పూర్తిగా మల్లుతాయా అంటే చాలా వరకు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఓటు బ్యాంక్ లేకపోవడంతో
దీంట్లో ఎక్కువ వరకు ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి దాదాపు ఒక 20-30% భారతీయ జనతా పార్టీకి వెళ్ళిన మిగతా పర్సెంట్ మొత్తం కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశాలే ఎందుకున్నాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ నుంచే మాగంటి గోపీనాథ్ గెలపడం, తన రాజకీయ ప్రస్థానం ఇక్కడ టీడీపీ నుంచి ప్రారంభం అవడంతో వలస ఓటర్లందరూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఇక ఎస్సీ ఓట్ బ్యాంకుల్లో దాదాపు 26,000 ఉంటే దీంట్లో 6.5% వీళ్ళ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. దీంట్లో ఎక్కువ వరకు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా కాకపోయినా కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీఆర్ఎస్కు అనుకూలంగా ఈ ఓటు బ్యాంక్ ఉండే అవకాశమే. ఇక మున్నూరు కాపుకు సంబంధించి 21,800 మంది ఉంటే దీంట్లో 5.5% ఓటు బ్యాంక్ ఉంది. వీళ్ళలో కూడా చాలా వరకు కూడా అటు బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గం చూసుకుంటే 17,000 మంది ఉన్నారు. దాదాపుగా 4.5% వీళ్ళు ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఈ ఓటు బ్యాంక్ వెళ్ళే అవకాశం, ఎందుకంటే వలస ఓటర్లలో కమ్మ సామాజిక వర్గమే ఎక్కువ ఉండడంతో ఇటు రెండుగా చీలిపోయే అవకాశం, ఒకటి భారతీయ జనతా పార్టీకి కానీ లేదంటే బీఆర్ఎస్కి కానీ ఈ ఓటు బ్యాంక్ వెళ్ళే అవకాశం. ఇక యాదవుల్లో చూసుకుంటే దాదాపు 14,000 మంది యాదవులు ఉంటే 3.5% వీళ్ళ ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంక్ మొత్తం కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే నవీన్ కుమార్ యాదవ్ కూడా పోటీ చేస్తుండడంతో ఇక్కడ ఆయన సామాజిక వర్గమే కాబట్టి దీంట్లో చాలా వరకు ఓటు బ్యాంక్ కూడా నవీన్ యాదవ్కే పడే అవకాశాలు ఉన్నాయి. ఇక క్రిస్టియన్లుగా కూడా 10,000 మంది ఓటు బ్యాంక్ ఉండడంతో ఇందులో భారతీయ జనతా పార్టీకి ఇందులో ఓటు బ్యాంకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ వరకే ఉంటాయి. ఇక నెక్స్ట్గా ఏజ్ వైజ్గా చూసుకుంటే 18 నుంచి 19 సంవత్సరాల ఏజ్ వాళ్ళు 12,380 మంది ఉంటే దీంట్లో 3.10% వీళ్ళ ఓటు బ్యాంక్ అయితే ఉంది. వీళ్ళందరూ కూడా కొత్తగా ఈసారి మొదటిసారి ఓటేసే అవకాశాలు ఉండడంతో వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతారా బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే ఇద్దరు కూడా అటు కేటీఆర్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఒకవైపు ఐటీని మొత్తంగా ఐటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి కేటీఆర్ చరిష్మా తోటి ఓటు బ్యాంకు బీఆర్ఎస్కి వెళ్తుందా, లేదంటే నవీన్ యాదవ్ కూడా ఒక యువకుడు కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఓటు బ్యాంక్ అనేది నవీన్ యాదవ్కు మలుతుందా అనేది చివరి నిమిషం వరకు చెప్పే పరిస్థితి ఉంది. ఇక 20 నుంచి 29 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు దాదాపు 17,500 మంది ఉంటే 18.20% వీళ్ళ ఓటు బ్యాంక్ ఉంది. వీళ్ళలో కూడా చాలా వరకు ఇటు బీఆర్ఎస్ పార్టీకే మగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఆ హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదు. కాబట్టి దీంట్లో చాలా వరకు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నాయి. ఇక 30 నుంచి 39 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు 96,815 మంది ఉన్నారు. దీంట్లో 24.30% ఓట్ బ్యాంకుగా అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళలో కూడా చాలా వరకు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఏజ్ 40 నుంచి 49 ఏజ్ వాళ్ళు 87,492 అంటే దాదాపుగా 21.90% వాళ్ళు వీళ్ళున్నారు. వీళ్ళలో కూడా చాలా వరకు బీఆర్ఎస్కి వెళ్తే ఇక ఏజ్ అంటే 40 to 50 ఇయర్స్ మధ్యలో ఏజ్ వాళ్ళు ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన వాళ్ళు కాబట్టి ఇప్పటికీ కూడా కొంతమందికి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గానే పనిచేసే ఓట్ బ్యాంక్ కూడా వీళ్ళకు ఉండడంతో వీళ్ళలో కొంతవరకు డైవర్ట్ అయ్యే అవకాశాలు అవుతున్నాయి. ఇక 50 to 59 ఏజ్ వాళ్ళు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక 60 నుంచి 69 ఏజ్ కానీ లేదంటే 70 నుంచి 79 ఏజ్ వీళ్ళలో చాలా వరకు కూడా ఓటు బ్యాంక్ అటు బీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలే కనిపిస్తున్నాయి. వీళ్ళలో 80+ వాళ్ళు చాలా వరకు దాదాపుగా అంటే 6,052 మంది ఉన్నారు, అంటే 1.5%. వీళ్ళు చాలా వరకు కూడా బీఆర్ఎస్ కానీ లేదంటే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారు. కానీ ఈ రెండు ఏజ్ల వాళ్ళు ఏదైతే 60 నుంచి 69 కానీ 70 నుంచి 79 ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫ్యాక్టర్గా చూసుకుంటే కనుక ముస్లిం ఓటు బ్యాంకు, ఇక్కడ బీసీ ఓటు బ్యాంకు మెయిన్ రీజన్ ఉండడంతో ఇక్కడ అన్ని పార్టీలు కూడా 3 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా బీసీ ఓటర్లను ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి విజయ అవకాశాలు రెండు కూడా సమానంగానే కనిపిస్తున్నప్పటికీ కూడా ఓటర్ తీర్పు అనేది ఏంటనేది మనము నెక్స్ట్ మంత్ 14 వరకు వెయిట్ చేసి చూడాల్సింది.